హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక గ్రామదేవత మొక్కు తీర్చుకోవడం కోసం వచ్చిన మాధవ కుటుంబాన్ని ఇంకా అక్కడే ఉన్న తాయారు అయితే అడుగడుగున అవమానిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు గుడికి చందా ఇవ్వలేదని గుడిలోకి రానివ్వకపోవడం, అలాగే ప్రతి విషయంలోనూ వాళ్ళని ఏదో ఒక రకంగా అడ్డుకోవడానికైతే ప్రయత్నిస్తుంది. ఇంకా మహాలక్ష్మి అలాగే చక్రీలని వడిబియ్యం ఇవ్వమని పెద్ద ఆయన చెప్పడంతో ఇక తయారు, ఏంటి వడిబియ్యం ఇవ్వమంటే అంతలా ఆలోచిస్తున్నావు? ఎరా కొంపతీసి ఈ అమ్మాయిని అద్దెకు తెచ్చుకున్నావా ఏంటి అంటూ తయారు అయితే ఇక చక్రిని అవమానిస్తూ ఉంటే, చక్రి ఎవండి ఏదో ఒకటి ఆలోచించి చెప్పండి. మీరెలా సైలెంట్గా ఉంటే మా అత్త చూసారా ఎలా మాట్లాడుతుందో? దీన్నే అలసుగా తీసుకుని మన ఊరెళ్ళిన తర్వాత ప్రతి ఇంటింటికి వెళ్ళి బొట్టు కాటుగా పెట్టి మరీ చెప్తుంది అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉండగా మహా అయితే మాధవ వైపు చూస్తాడు. మాధవ, అమ్మ మహాలక్ష్మి నీకిష్టమైతేనే చెయ్యి అంటూ ఇక మాధవ చెప్పడంతో మహాలక్ష్మి కొద్దిసేపు ఆలోచించుకొని ఇంకా చక్రి వైపు చూసి, వడిబియ్యాన్ని ఎప్పుడు పోస్తారు? ఇంకా అలా చూస్తారేంటి అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రి షాక్ అయిపోతాడు. ఏంటి వడిబియ్యం పోయమంటున్నారా అని అంటుంటే, అదేగా చెప్పేది అంటూ ఇక మహాలక్ష్మి అయితే మాధవతో అనడంతో మాధవ అయితే చాలా సంతోషిస్తాడు. మహాలక్ష్మి నిర్ణయాన్ని విని అందరూ కూడా తెగ మురిసిపోతారు. ఇక అక్కడే ఉన్న మనీష అయితే ఇంకా బియ్యాన్ని తీసుకొచ్చి చక్రికి అందిస్తూ ఉంటే చక్రి మహాలక్ష్మి ఒడిలో బియ్యాన్నైతే పోస్తాడు. అలా వడి బియ్యం తంతైతే పూర్తవుతుంది. చక్రి తన మనసులో ఇక గ్రామదేవతకి మొక్కు తీర్చుకునేలోపు మహాలక్ష్మి మనసు మార్చి శాశ్వతంగా నా భార్యగా నాతో ఉండిపోతుందేమో అనిపిస్తుంది అంటూ ఇక చక్రి తన మనసులో అనుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఇక కన్నా అయితే మహా దగ్గరకొచ్చి, వదినా ఈరోజు మీరు వడిబియ్యం అమ్మవారికిచ్చి నిజంగా మా తాయారత్త నోరు మూయించారు అని అంటుంటే ఇక మహాలక్ష్మి, చూడరా కన్నా, నేను ఆవిడ కోసమో మరెవరి కోసమో కాదు, పెద్ది కోసం చేశాను. పెద్దికి ఉన్న ఈ దోషం పోయి పెద్దికి మంచి అమ్మాయితో పెళ్లి జరగాలని చేశాను. నేను పెద్ది కోసం ఏదైనా చేస్తాను అంటూ ఇక మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా చక్రి అప్పటి వరకు గాల్లో తేల్తా ఢమాల్న కింద పడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇక చక్రి, ఏంటి ఇదంతా అన్నయ్య కోసం చేశావా? ఎవరి కోసం చేస్తే నాకెందుకు, కానీ నువ్వు నా భార్యగా నా పక్కన ఉండడం నిజంగా నాకు చాలా బాగుంది అంటూ ఇక చక్రి అయితే తన మనసులో అనుకుంటాడు. ఇక ఇది ఇలా ఉండగా అక్కడికి సతీష్ అయితే వస్తాడు. సతీష్ ని చూసిన మాధవ, సతీషు ఈరోజు ఈ తంతులన్నీ పూర్తయ్యాయి, రేపు మనం ఏం చేయబోతున్నాం అని అంటుంటే, చూడండి ఇప్పుడు అమ్మవారి మొక్కు వడిబియ్యం పోసి సగం వరకు తీర్చారు, కానీ మిగతా సగం అలాగే ఉంది అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న కేశవ, ఏంటి మిగతా సగం అలాగే ఉందా, ఏం చేయాలి అని అంటూ ఉంటే, చూడండి ఈ అమ్మవారికి ఆనవాయితీ ప్రకారం పెళ్ళైన ఆడపిల్ల, అది కూడా మీ ఇంటి అమ్మాయే, 2 చేతులతో 2 నిప్పు కుండల్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తే మీ మొక్కు తీరిపోతుంది. ఇక మీ కుటుంబానికి ఎటువంటి దోషాలు ఉండవు, అందరూ కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పడంతో ఒక్కసారిగా, అంటే ఈ మొక్కుని మహాలక్ష్మి గారు చెయ్యాలా అంటూ ఒక్కసారిగా చక్రి మహావైపు చూస్తాడు. ఇక మాధవ, వద్దొద్దు, ఇలాంటి మొక్కుని మహాలక్ష్మి చేయలేదు. తను ఇంతవరకు చాలా అపురూపంగా పెరిగింది. 2 నిప్పు కుండలంటే మాటలు కాదు అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న కేశవ, అవును అన్నయ్య చెప్పింది నిజం, ఇది తను చేయలేదు అని అంటూ ఉంటే ఇక చక్రి కూడా, ఏవండి ఏం పర్వాలేదండి, ఇప్పటికీ సగం మొక్కు తీరింది కదా, అంటే అన్నయ్యకి సగం దోషం పూర్తయినట్టే. ఏదో ఒకటి చేసి మనం అమ్మవారి మొక్కు తీర్చేసుకుందాం. ఇలా చేత్తో నిప్పు కుండలు పట్టుకునే ప్రోగ్రాం ఏది పెట్టుకోకండి. చూడండి పెద్ది కోసం చేస్తానని మాత్రం అనకండి ప్లీజ్ అండి
అంటూ ఇక మహాని బ్రతిమలాడుతూ ఉంటే ఒక్కసారిగా తాయారైతే అక్కడికి వస్తుంది. ఏంట్రా చేతిలో నిప్పు కుండలు పట్టుకుని నీ పెళ్ళం తిరగలేదని ముందుగానే వద్దని చెప్తున్నావా? రేయ్, ఇలా మొక్కులు తీరిపోవాలి, దోషాలు పోవాలి, పెళ్ళైపోవాలి అంటూ పరిగెత్తుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. మరి రుద్రాంబిక అమ్మవారికి కోపం తెప్పించేలా చేస్తారేంట్రా? ఆ నిప్పు కుండలు పట్టుకుని ఆ అమ్మాయిని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయమను. కాలుకి చెప్పులు కూడా వేసుకోకూడదట. నేను విన్నది నిజమైతే నువ్వు కోటీశ్వర్ల కూతురివి, కాలు కందకుండా పెరిగావు. వీడి కొంపకొచ్చిన తర్వాత నీకిట్లాంటి గతి పడుతుందని అస్సలు ఊహించలేదు అంటూ ఇక తాయారు అయితే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న నారాయణ అయితే ఎచ్చి నోర్మోయ్, అది నోరా లేకపోతే డ్రైనేజీనా చెత్త కుప్ప, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? అమ్మవారి మొక్కుల గురించి ఇలాగిలా వాగేది? అసలు నువ్వు ఆడపుట్టుకే పుట్టావా? ఒక ఆడపిల్లని ఇలాగినా మాట్లాడేది అంటూ నారాయణ అయితే ఇక తాయారు నోరు మూయిస్తాడు. అప్పుడే అక్కడికి గాయత్రి వచ్చి, మహాలక్ష్మి ఏం కాదు, మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుకుంటే ఖచ్చితంగా అనుకున్నది నెరవేరుతుంది. చూడు, రేపు నేను కూడా అమ్మవారి గుడి చుట్టూ నిప్పుల కుండల్ని పట్టుకుంటాను, నాతో పాటు నువ్వు కూడా పట్టుకోవచ్చు అంటూ ఇక గాయత్రి అయితే మహాకి నచ్చ చెప్తూ ఉంటే ఇంతలో సతీషు, అన్నా ఇదంతా రేపు కదా జరిగేది, ఈలోపు మీరు ఆలోచించుకోండి, గుడి కట్టే వేలయింది అని చెప్పడంతో ఇక చక్రి అయితే మహాలక్ష్మితో, ఏవండి మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి అయితే చక్రితో పక్కకు వెళ్తుంది. చూడండి, మీరు అన్నయ్య కోసం ఇట్లాంటి పనులు ఏమీ చేయనక్కర్లేదు. అవి నిప్పుల కుండలండి, వాటిని మీరు పట్టుకోలేరు. మీరిలా మౌనంగా ఉంటుంటే నాకు భయంగా ఉందండి అని అంటుంటే ఇక మహాలక్ష్మి, చూడండి దాని గురించి మనం రేపు మాట్లాడుకోవచ్చు. అవును, ఈ ఊరంతా ఒకసారి నాకు తిప్పి చూపిస్తారా అని అడగడంతో ఇక మహాలక్ష్మి మాటలకి ఒక్కసారిగా చక్రి షాక్ అయిపోతాడు. ఏమంటున్నారు? మీరేనా ఇలా మాట్లాడేది? ఊరంతా తిప్పి చూపించాలా అని అంటుంటే, చూపించమని నేను అడగకూడదా? అలా అంటున్నారేంటి? మీరు చూపించకపోతే సరే, కన్నాను తీసుకుని వెళ్తాను అని అంటుంటే, ఏవండి నేను అలా అనలేదండి, మీరు నాతో ఊరంతా చూస్తానంటుంటే కాస్త ఆనందంతో అలా మాట్లాడాను అంతే. అయినా మాట్లాడితే కన్నాను వేసుకుని వెళ్తా అంటారు, వాడికేమన్నా నాకులాగా ధైర్యం ఉందా ఏంటి? చూడండి, ఒక పాము వచ్చినా, ఒక జలగొచ్చినా, తేలొచ్చినా కొట్టడానికి, మిమ్మల్ని కాపాడడానికి మీ పక్కన బాడీ గార్డ్గా నేనున్నాను కదా, మధ్యలో వాడెందుకు చిన్నపిల్లాడు అంటూ ఇక చక్రి అయితే మహాతో మాట్లాడి అక్కడి నుంచి మహాన్ తీసుకుని ఇంకా ఊర్లోకైతే బయలుదేరతాడు. ఇంతలో మాధవ్ అయితే, రే చక్రి ఎక్కడికి రా అని అంటుంటే, పెద్ది మీరింటికి వెళ్ళండి, మేం ఊరంతా చూసుకుని వస్తామంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రితో కలిసి ఊరంతా చూడ్డానికి బయలుదేరుతుంది. ఇంకా మాధవ, రే ఇంటికెళ్ళి మేమేం చేస్తాం, మేం కూడా మీతోనే ఉంటామంటూ ఇక అందరూ కూడా ఊర్లోకి బయలుదేరతారు. ఇక్కడ చూస్తే నారాయణ, ఇదేంటి వీళ్ళు ఊర్లోకి బయలుదేరుతున్నారు, వీళ్ళని ఆ దుర్గా చూశాడంటే వీళ్ళనేదన్నా చెయ్యొచ్చు అంటూ నారాయణ కూడా వాళ్ళతో బయలుదేరుతుంటే ఇక అక్కడే ఉన్న కన్నా, నువ్వెక్కడికి? మేము వెళ్ళేది మందు షాపుకు కాదు, ఊరంతా చూడటానికి అని అంటుంటే, రేయ్ లిటిల్ ఫింగరు, ఈ ఊర్లో పుట్టారా మీరు? ఈ ఊర్లో మీకేం తెలుసని ఓ తెగ రెచ్చిపోతున్నావు. చూడండి, ఈ ఊరంతా నేనే చూపిస్తాను అంటూ ఇక నారాయణ అయితే వాళ్ళని తీసుకుని బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే శైలుకి ఇక వాళ్ళమ్మ అయితే పట్టు చీరని తీసుకొచ్చి ఇది కట్టుకో అని చెప్తుంది. ఒక్కసారిగా శైలు, అమ్మా నేను కాలేజ్కి వెళ్తున్నాను, నేనేమి పెళ్లికో ఫంక్షన్కో వెళ్ళట్లేదు, అయినా ఇప్పుడు ఈ పట్టు చీర దేనికి? ఓ అర్థమైంది, మళ్ళీ నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారా అంటూ శైలు అడగడంతో, అదేం కాదులే, మీ నాన్న ఏదో మొక్కుకున్నారట, గుడికి వెళ్ళాలి అన్నారు అని అంటుంటే, ఏంటి నాన్న కూడా మొక్కుకున్నాడా? అక్కడ కేశవ కూడా మొక్కు తీర్చుకోవడానికి
గుడికి వెళ్ళాడు. ఇప్పుడు మనం కూడా మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్తున్నాం అంతే కదా అని అంటుంటే ఇక శైలు తల్లి అవును అంతే, త్వరగా సారీ కట్టుకుని వస్తే బయలుదేరదాం అంటూ అక్కడి నుంచి వాళ్ళమ్మ వెళ్ళిపోవడంతో ఇక శైలు అదేది తెలియకుండానే చీర అయితే అందంగా కట్టుకుంటుంది. ఆ తర్వాత ఇక శైలు తల్లి నగలు తీసుకొచ్చి శైలు మెడలో పెడుతుంటే అమ్మా మనం వెళ్తుంది గుడికే, పెళ్లి కాదు, ఇవన్నీ ఎందుకిప్పుడు అని అంటుంటే చూడు అందరూ మనల్నే చూస్తారు, ఇలా ఒట్టి మెడతో వెళ్తే కనీసం దీని మెడలో వేయడానికి ఇంత బంగారం కూడా లేదని మీ నాన్ననంటారు. చూడు నీకెలాగో మా పరువు ప్రతిష్టల గురించి అవసరం లేదు, కానీ మాకు ముఖ్యం కదా, నలుగురిలో తలెత్తుకుని తిరగాలి కదా అంటూ ఇక శైలు తల్లి తన మెడలో నగలైతే పెడుతుంది. ఇంతలో శంకరం వచ్చి ఇక శంకరం అయితే అయిపోయిందా బయలుదేరదామా అని అడగడంతో అయిపోయిందండి, కానీ సురేష్ ఏంటి ఇంకా రాలేదు అని అంటుంటే వాణ్ణి ఆటో తీసుకురమ్మని నేనే పంపించానులే, అదిగో ఆటో కూడా వచ్చేసినట్టుంది, పదండి పదండి అంటూ ఇక నలుగురు కూడా ఆటోలో గుడికైతే బయలుదేరతారు. శైలు అయితే నాన్న ఎప్పుడు లేంది వీళ్ళని కూడా గుడికి తీసుకొస్తున్నారేంటి, మీరు చాలా గట్టిగా మొక్కుకున్నట్టున్నారు, ఎవరి కోసం నాన్న అంటూ శైలు అయితే ఇక వాళ్ళ నాన్నని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటే ఇక శైలు తల్లి ఒసై కాస్త గుడొచ్చే వరకు సైలెంట్ గా ఉంటావా, ఇలా నోటికొచ్చినట్టు వాగేవంటే నిజంగానే ఆ నోటిని సూది దారం పెట్టి కుట్టేస్తాను అంటూ ఇక శైలు తల్లి శైలుని నోరు మోయిస్తుంది. ఇంతలో గుడైతే వస్తుంది. నలుగురు కూడా కిందకి దిగి ఇక గుడి లోపలికైతే వెళ్తూ ఉంటారు. ఇంతలో శైలు అక్కడ ఉన్న వాతావరణం చూసి అమ్మా మనం వెళ్లాల్సింది గుడి లోపలికి కదా, మరి ఇటు తీసుకెళ్తున్నారేంటి అంటూ ఇక శైలు అడుగుతుంటే నోరు మూసుకుని పద గుడికే వెళ్తున్నాం అంటూ ఇక అక్కడికైతే తీసుకెళ్తారు. అక్కడ ఉన్న ఏర్పాట్లు చూసి ఒక్కసారిగా శైలు షాక్ అయిపోతుంది. అమ్మా ఏంటమ్మా ఇదంతా, కొంపతీసి వీడెవరన్నా అమ్మాయిని ప్రేమించాడా ఏంటి, ఇలా ఎవ్వరికీ తెలియకుండా తూతు మంత్రంగా గుడిలో పెళ్లి చేస్తున్నారా ఏంటి అని అంటుంటే అవునే అవును, ప్రేమించడం వల్లే పెళ్లి చేయాల్సి వస్తుంది, లేకపోతే అందరికీ చెప్పి చాలా గ్రాండ్గా చేసుకునేవాళ్ళం, ఇదంతా నువ్వు ఆ మెకానిక్ గారిని ప్రేమించడం వల్లే వచ్చింది, చూడు మర్యాదగా నోరు మూసుకుని పీటల మీద కూర్చో అంటూ సురేష్ అయితే బలవంతంగా శైలుని పీటల మీద కూర్చోబెట్టబోతుంటే ఒక్కసారిగా శైలు రేయ్ ఏంట్రా ఏంట్రా నువ్వంటుంది, పీటల మీద నేను కూర్చోవడమేంటి, అసలు నేనెందుకు పెళ్లి చేసుకుంటాను, నేను కేశవుని తప్ప ఎవరిని పెళ్లి చేసుకునని ఇంతకు ముందే చెప్పాను కదా, అనవసరంగా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఎందుకు గొడవ చేస్తున్నారు, చూడండి ఇప్పుడే నేను 100 నెంబర్కి డయల్ చేసి మీ మీద కంప్లైంట్ ఇస్తాను అని అంటుంటే ఇవ్వు అంటూ చేతిలోంచి ఫోన్ అయితే లాక్కుంటాడు. ఇక శైలు అయితే నాన్న ఏంటి నాన్న ఇదంతా, ఇప్పటికిప్పుడు పెళ్ళేంటి నాన్న, పైగా ఎవరో తెలియకుండా నాకు అతనికిచ్చి పెళ్లి చేయడం ఏంటి నాన్న అంటూ ఇక శైలు మాట్లాడుతూ ఉంటే ఇంతలో పెళ్లి కొడుకైతే వస్తాడు. ఒక్కసారిగా పెళ్లి కొడుకుని చూసి అన్నయ్య నువ్వు పెళ్లి కొడుకువా అని అంటుంటే చూడమ్మా నీకు దండం పెడతాను, నన్ను దయచేసి అన్నయ్య అని మాత్రం పిలవద్దు అని అంటుంటే ఇక శంకరం అల్లుణ్ణి పట్టుకొని అన్నయ్య ఏంటే, చూడు ఆ అబ్బాయి చాలా మంచివాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఆస్తిపాస్తులన్నీ ఉన్నాయి, చాలా కష్టపడి వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యాడు, మర్యాదగా నోరు మూసుకుని పీటల మీద కూర్చో, లేకపోతే ఇక్కడికిక్కడే ఇదిగో ఈ విషం తాగి మేం ముగ్గురం చచ్చిపోతామంటూ ఇక శంకరం అలాగే వాళ్ళమ్మ వాళ్ళన్న ముగ్గురు కూడా వాళ్ళ చేతిలో ఉన్న విషం బాటిల్స్ ని శైలుకి చూపిస్తాడు. ఒక్కసారిగా శైలు వాళ్ళ చేతిలో ఉన్న విషం బాటిల్స్ చూసి ఇక షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడలేక ఏమీ చేయలేక భయంతో వెళ్లి పీటల మీద కూర్చుంటుంది. అలా పీటల మీద కూర్చోడంతో ముగ్గురు కూడా ఒకరినొకరు చూసి సంతోషిస్తారు. ఇక శైలు అయితే ఈ పెళ్లి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఆ ముంగిసగాడు వేరే ఊర్లో ఉన్నాడు, ఇప్పుడు ఈ పెళ్లి నుంచి నేను ఎలా బయటపడాలి అంటూ ఇక శైలు అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తే మహాలక్ష్మి అయితే పొలంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఉన్నట్టుండి కాలు స్లిప్ అయి పడిపోతుంటే ఇక చక్రి అయితే మహాని పట్టుకుంటాడు.
అలా ఇద్దరు కూడా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటారు. ఇక దూరం నుంచి చూసిన మాధవ అయితే వాళ్ళిద్దరిని చూసి, అమ్మా రుద్రాంబిక, ఏమంటూ ఈ రుద్రపురంలో నీ మొక్కు తీర్చుకోవడానికి వచ్చామో తెలీదు గాని ఇక్కడికి వచ్చాక నిజంగానే మనసు ప్రశాంతంగా ఉంది, అలాగే చాలా సంతోషంగా కూడా ఉంది. ఎన్నడూ లేంది మహాలక్ష్మి చక్రీలిద్దరూ ఒకరినొకరు చాలా అంటే చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. మహాలక్ష్మి జీవితాంతం మా ఇంటి కోడలిగా, నా తమ్ముడి భార్యగా మా ఇంట్లోనే ఉండిపోయేలా చెయ్యమ్మా అంటూ ఇక మాధవ అయితే వాళ్ళిద్దరిని చూసి మనస్ఫూర్తిగా అమ్మవారికి మొక్కుకుంటాడు. ఇక మహా అయితే చక్రిని అలానే చూస్తూ ఉండిపోతుంది. ఒక్కసారిగా కన్నా పాము పాము అని అరవడంతో, రే పాము కాదురా, బుస్సు బుస్సు అని అరవాలరా అంటూ ఇక చక్రి ఉలిక్కి పడి లేచి కన్నాతో అంటుంటే, ఇక అక్కడే ఉన్న కేశవ, రే మీరందరూ కలిసి నన్నే అంటున్నారు కదా అని అంటుంటే, రే నిన్నెవ్వరూ అనట్లేదు, కానీ మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలా అంటూ ఇక చక్రి అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఇక మహాని అక్కడి నుంచి తీసుకుని వెళ్తుంటాడు. అలాగే మహాతో, ఏవండి ఇక్కడ కొంచెం బాగలేదు, కాస్త బురదగా ఉంది, మీరు చూసుకుని నడవండి అని చెప్పడంతో మహాలక్ష్మి, చూడండి ఇందాకేదో స్లిప్ అయింది కదా అని నాకు నడవడం రాదనుకుంటున్నారా ఏంటి, నాకులాగా మీరు నడిచి చూపించండి అంటూ ఉన్నట్టుండి జర్రన జారిపోతుంది. అలా జారిపోయిన మహాలక్ష్మిని చూసి చక్రి అయితే పగలబడి నవ్వుతాడు. అలాగే మహా అయితే చక్రి వైపు కోపంగా చూస్తుంటే, ఇక చక్రి, నేను చెప్పాను కదండి ఇక్కడ జారుతుంది, నిదానంగా వెళ్ళమని, మీరే నా మాట వినిపించుకోకుండా హడావుడిగా బయలుదేరారు, పైగా నడవడం నేర్చుకోమని మీరే నడిచి చూపించారు, ఇలాగే నేను నడిచేది అంటూ ఇక మరొకసారి చక్రి మహాని ఎగతాళి చేస్తాడు. ఇక మహాలక్ష్మి చెయ్యివ్వండి అంటూ ఇక చేతిని చక్రికి ఇస్తుంది. చక్రి మహాలక్ష్మి చేతిని బలంగా పట్టుకుని లాగడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి చక్రి మీద పడుతుంది. అలా ఇద్దరు కూడా ఒకరినొకరు హత్తుకున్నంత దగ్గరగా ఉంటారు. ఇక ఒకరి కళ్ళల్లో ఒకరు ప్రేమగా చూసుకుంటారు. ఇంతలో ఏదో చప్పుడు రావడంతోనే చక్రి, ఎవండి అక్కడ ట్యాప్ ఉంది, మీరు అక్కడ క్లీన్ చేసుకోవచ్చు అంటూ ఇక చక్రి అయితే ఒక్కసారి తనని తను కంట్రోల్ చేసుకున్నట్టుగా, రే చక్రి కంట్రోల్ కంట్రోల్, రే మహాలక్ష్మి నీ భార్యరా, తను జీవితాంతం నీతోనే ఉండిపోతుంది అని చెప్పడానికి ఇదిగో ఇట్లాంటివి నీకు చిన్న చిన్న సింటమ్స్ అంటూ ఇక చక్రి అయితే తన మనసులో అనుకుంటాడు. ఇక మహాలక్ష్మి అయితే వాటర్తో తన అంటిన బురద మొత్తాన్ని క్లీన్ చేసుకుని ఇక వాళ్ళైతే ఇంటికి బయలుదేరతారు. ఇక ఇక్కడ చూస్తే శైలు మెడలో సరిగ్గా తాళి కట్టే టయానికి ఒక్కసారిగా తన పెళ్లి ఆపుకొని ఇక శైలు పైకి లేస్తుంది. మళ్ళీ ఏమైంది, మర్చిపోయావా, ఈ విషయాన్ని తాగి చావమంటావా అంటూ ఇక శైలు తల్లైతే శైలుని అడుగుతుంటే, దాన్ని తాగి మీరేం చావనక్కర్లేదు, అదేదో నాకే ఇవ్వండి, నేనే తాగి చేస్తాను అని అంటుంటే, ఏయ్ ఏంటే మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలు పెట్టావా అంటూ వాళ్ళ అన్నయ్య శైలు మీదకి వెళ్ళబోతుంటే, లేదు మీరు చెప్పినట్టుగానే ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి నేను కూడా సిద్ధమయ్యాను, కానీ పెళ్ళయ్యే ముందు అతనికి అసలు విషయం చెప్పాలి కదా అని అంటుంటే, చూడు నువ్వు ఆ మెకానిక్ గారిని ప్రేమించిన సంగతి ఆల్రెడీ అతనికి నేను చెప్పాను, నువ్వు మళ్ళీ ఇక్కడ కొత్త నాటకాలు మొదలు పెట్టకు అని అంటుంటే, అది కాదన్నయ్య, నేను కేశవుని ప్రేమించే సంగతి అతనికి తెలుసని నాకు కూడా తెలుసు, కానీ నాకిప్పుడు 2వ నెల, నేనిప్పుడు ప్రెగ్నెంట్ని అంటూ శైలు చెప్పిన మాటలకి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. వసై ఏం మాట్లాడుతున్నావే అని అంటుంటే, అవును నేనిప్పుడు ప్రెగ్నెంట్ని, నాకు 2వ నెల, మొన్ననే చెకప్కి వెళ్తే 3వ నెల స్కానింగ్కి రమ్మని చెప్పారు, ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా అని నేనే మీకు నిజం చెప్పలేదు అంటూ ఇక శైలు అయితే వాళ్ళ అమ్మా నాన్నకి పెళ్లి తప్పించుకోవడం కోసం తను కడుపుతో ఉన్నానని అని చెబుతుంది. ఒక్కసారిగా ఆ మాట విన్న పెళ్లి కొడుకు కుటుంబం వాళ్ళని అవమానించి నానా మాటలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక శైలుని ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ అమ్మ అయితే
ఒసై పాపిష్టిద్దానా, మా పరువంతా తీసావు కదే, నిన్ను చంపేస్తాను అంటూ ఇక శైలుని ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. అలాగే రేయ్ ముందు వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేయరా, ఫోన్ చేయి, దీని గురించి వాడితో చెప్పాలి అంటూ ఇక శైలు తల్లి సురేష్తో చెప్పడంతో సురేష్ ఫోన్ చేయవే, వాడికి ఫోన్ చేయి అని అంటుంటే వాళ్ళెవ్వరి నెంబర్లు నా దగ్గర లేవు అంటూ ఇక శైలు అయితే వాళ్ళ అమ్మతో అలాగే సురేష్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో కథ ఎటువైపు మలుపు తిరగబోతుంది, అలాగే మహాలక్ష్మి ఆ నిప్పు కుండల్ని పట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుందా, చక్రి మీద మహాకి ప్రేమ మొదలవుతుందా, ఇక మాధవ పెళ్లి మనీషతో ఎలా జరగబోతుంది, ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.